ఆ! వార్ డిక్లేర్ చేస్తున్నావా? ఆగండి భయ్యా. భయ్యా ఏంటి భయ్యా? భయ్యా బాలయ్య బాబు గారి ట్రైలర్ అని చెప్పి నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత బాలయ్య బాబు గారి గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా వెళ్తాననుకున్నారు భయ్యా? అందుకే భయ్యా ఈ వీడియోలో బాలయ్య బాబు గారి గురించి అదిరిపోయి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇచ్చి మరీ పంపిస్తాను భయ్యా మీకు. అప్డేట్ ఏంటో తెలుసా భయ్యా? భయ్యా బాలయ్య బాబు గారి అభిమానులు చాలా 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 డిసప్పాయింటింగ్‌లో ఉన్నారంట భయ్యా. అది ఎందుకు? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు వరుసగా 3 సార్లు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో, గెలిచిన తర్వాత ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేసి అయితే చాలామంది ఆశించారు భయ్యా బాలయ్య బాబు గారి అభిమానులు. సో, అనుకోని విధంగా బాలయ్య బాబు గారికి మంత్రి పదవి దక్కలేదు భయ్యా. సో, దీని పట్ల బాలయ్య బాబు గారి అభిమానులు చాలా నిస్సహాయంగా ఉన్నారట భయ్యా. అందులోనూ బాలయ్య బాబు గారు ప్రతిసారి ఆఖరికి రాష్ట్రం మొత్తం వైసీపీ గెలిచినా బాలయ్య బాబు గారు మాత్రం హిందూపూర్‌లో గెలిచి తన సత్తాను చాటుకున్నారు. అలాంటి బాలయ్య బాబు గారికి మంత్రి పదవి దక్కకపోవడం చాలా 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 అమానుషం అనేసి అయితే చాలామంది అభిమానులు చెప్పుకుంటున్నారు భయ్య. సో, ఇదంతా ఒక ఎత్తైతే కాకపోతే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది భయ్య. మంత్రి పదవిపై బాలయ్య బాబు గారు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని, కనీసం బాలయ్య బాబు గారు మంత్రి పదవి ఆశించలేదనేసి అయితే చాలామంది అంటున్నారు భయ్య. సో, బాలయ్య బాబు గారికి మంత్రి పదవి వచ్చినా తనకు చేసే ఆసక్తి లేదనేసి అయితే చాలామంది చెప్పుకుంటున్నారు భయ్య. సో, దీన్ని బట్టి చూస్తుంటే బాలయ్య బాబు గారికి మంత్రి పదవుల పైన ఆసక్తి లేదు. కాబట్టే బాలయ్య బాబు గారు మంత్రి పదవి ఆశించలేదు అనేసి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి భయ్య. ఇక వేరే వైపు చూస్తే బాలయ్య బాబు గారి అభిమానులు మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై చాలా అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు భయ్య. భయ్య బాలయ్య బాబు గారికి మంత్రి పదవి దక్కకపోవడం మీకేమనిపిస్తుందో కామెంట్‌లో తెలియజేయండి భయ్య.